హిందూ ధర్మం ఆలయాల పరిరక్షణపై మాట్లాడే హక్కు డిప్యూటీ సీఎం పవన్ కు లేదన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రాన్ని కూలుస్తుంటే ఒక్క మాట కూడా పవన్ మాట్లాడలేదని జగన్ మండిపడ్డారు. ఈ మేరకు జగన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రంలో ఆలయాల పరిరక్షణ కొనసాగిందన్నారు ఆయన. ఇప్పుడు సీఎం డిప్యూటీ సీఎం ఆదేశాలతో ఏపీలో ఆధ్యాత్మిక శోభ దెబ్బతింటోందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో ఏపీలో ఆలయాల కూల్చివేతలు, హిందూ ధర్మంపై దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలోనే రాష్ట్రంలో ఆలయాల పరిరక్షణ కొనసాగిందని, ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఏపీలో ఆధ్యాత్మిక శోభ దెబ్బతింటోందని ఎక్స్ లో కామెంట్ చేశారు. కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతల గురించి ఎక్స్ లో పోస్ట్ చేసిన వైఎస్ జగన్ తనకు వచ్చిన అర్జీ, దానికి సంబంధించిన విషయాలు విన్న తర్వాత ఈ ప్రభుత్వంపై అభిప్రాయం వ్యక్తం చేశారు. దేవుడంటే భక్తి భయం ఉన్నది ఎవరికి? ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది? ఎవరి హయాంలో హైందవ ధర్మాన్ని పరిరక్షించారు అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రసిద్ధ కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు, రాష్ట్రంలో ఆలయాలపైన, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులకు ప్రత్యక్ష సాక్ష్యాలు కావా అని నిలదీశారు. అటవీ ప్రాంతంలో ఉన్న కాశీనాయన క్షేత్రంలో నిర్మాణాల నిలిపివేత, వాటి తొలగింపుపై 2023 ఆగస్టు 7వ తేదీన కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినా ఆ క్షేత్ర పరిరక్షణకు తమ ప్రభుత్వం నడుంబిగించిన మాట వాస్తవం కాదా అని ఎక్స్ లో వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఆగస్టు 18వ తేదీని అప్పటి కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కు ముఖ్యమంత్రి హోదాలో తానే స్వయంగా లేఖ రాసి కాశీనాయన క్షేత్రం ఉన్న 12.98 హెక్టార్ల భూమిని అటవీ శాఖ నుంచి మినహాయించాలని కోరినట్లు తెలిపారు. భూమిని ఆ క్షేత్రానికి రిజర్వ్ చేయాలని, దీనికోసం ఎలాంటి పరిహారం కోరినా, ఎలాంటి ఆంక్షలను విధించినా తూచే తప్పక పాటిస్తామని ఆ లేఖలో చాలా స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. తమ ప్రభుత్వం ప్రయత్నాలతో కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసిందని, తమ 5 ఏళ్ల పాలనలో కాశీనాయన క్షేత్రానికి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క చర్య కూడా తీసుకోలేదన్నారు. ఆలయాల పట్ల, ఆధ్యాత్మిక కేంద్రాల పరిరక్షణ పట్ల తమకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని జగన్ ఆ పోస్టులో వివరించారు. మరోవైపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాశీనాయన క్షేత్రంలో ఏం జరిగిందో రాష్ట్రమంతా చూస్తోందని, ఒక ప్రసిద్ధ క్షేత్రంపై బుల్డోజర్లు నడిపి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కిరాతకంగా కూల్చివేస్తూ వచ్చారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో ఉన్న పర్యావరణ, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన కూల్చివేత ఉత్తర్వులతో హిందూ ధర్మంపైన, ఆధ్యాత్మిక క్షేత్రాలపైన అధికార అహంకారంతో దాడి చేశారని, దీనికి సమాధానం ఏంటని ప్రశ్నించారు. తామే ఉత్తర్వులిచ్చి తమ చేతులతోనే కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేసి వాతలు పెట్టి వెన్నపూసిన మాదిరిగా ఇప్పుడు మాటలు చెప్తున్నారని, వీళ్ల తీరే ఇంతని కామెంట్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాకే వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తూ జరిగిన తిరుమల లడ్డు దుష్ప్రచార వ్యవహారమైన, టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన విషయంలోనైనా, ఇప్పుడు కాశీనాయన క్షేత్రంలో గుడి కూల్చివేతలైనా ఇలా ఏదైనా అంతే అన్నారు. ఆలయాలపై వివిధ రూపాల్లో దాడులు చేసేది వీళ్లే, అబద్ధాలను ప్రచారం చేసేది వీళ్లే, మళ్లీ ధర్మ పరిరక్షకులుగా తమను తాము చిత్రీకరించుకునేది వీళ్లేనని జగన్ విమర్శించారు. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు. సనాతనవాదిగా చెప్పుకుంటూ కాశీనాయన క్షేత్రంలో కూటమి ప్రభుత్వం చేసిన దారుణాలకు బాధ్యత వహించాల్సిన అటవీ శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖ పరిధిలో జరిగిన ఈ కూల్చివేతలపై ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని వైఎస్ జగన్ అన్నారు. ఇలాంటి వారికి హిందూ ధర్మంపైన, ఆలయాల పరిరక్షణపైన మాట్లాడే హక్కు ఉందా అని వైఎస్ జగన్ నిలదీశారు.